బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో నామినేషన్ల సందడి నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నామినేషన్లకు బయలుదేరారు నేతలు. బీజేపీ అభ్యర్థులు తొలి రోజే రంగంలోకి దిగారు. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్కు బయలుదేరారు. ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ భారీ ర్యాలీగా వెళ్లారు. మొదట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గోపూజ నిర్వహించారు అరుణ. తర్వాత కాంటన్ లక్ష్మీ నరసింహస్వామి వారి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు డీకే అరుణకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. బ్రేకింగ్ చూస్తున్న మల్కాజ్గిరి బీజేపీ లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్ పత్రాన్ని ఆయన సత్యమణి ఈటెల జీవన ప్రత్యేక పూజలు చేయించారు. శామీర్పేట కట్టమైసమ్మ ఆలయంలో అమ్మవారి దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కాసేపట్లో వారు నామినేషన్కు బయలుదేరనున్నారు. నామినేషన్ సందర్భంగా ఈటెల నివాసం దగ్గర సభ ఏర్పాట్లు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, జాతీయ నేత హర్దీప్ సింగ్ పురి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు సైతం నామినేషన్ వేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో నామినేషన్ల సందడి నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నామినేషన్లకు బయలుదేరారు నేతలు. బీజేపీ అభ్యర్థులు తొలి రోజే రంగంలోకి దిగారు. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్కు బయలుదేరారు. ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా వెళ్లారు. మొదట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గోపూజ నిర్వహించారు అరుణ. తర్వాత కాంటన్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు డీకే అరుణకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మల్కాజ్గిరి బీజేపీ లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్ సైతం నామినేషన్ పత్రాలు ఆయన సత్యమని ఈటెల జమున ప్రత్యేక పూజలు చేయించారు. శామీర్పేట కట్టమైసమ్మ ఆలయంలో అమ్మవారి దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కాసేపట్లో వారు నామినేషన్కు బయలుదేరనున్నారు. నామినేషన్ సందర్భంగా ఈటెల నివాసం దగ్గర సభ ఏర్పాట్లు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, జాతీయ నేత హర్దీప్ సింగ్ పురి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు సైతం నామినేషన్ వేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో నామినేషన్ల సందడి నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నామినేషన్లకు నేతలు బయలుదేరారు. బీజేపీ అభ్యర్థులు తొలి రోజే రంగంలోకి దిగారు. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్కు బయలుదేరారు. ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా వెళ్లారు. మొదట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గోపూజ నిర్వహించారు అరుణ. తర్వాత కాంటన్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు డీకే అరుణకు వేద ఆశీర్వచనం అందజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. ఇక మల్కాజ్గిరి బీజేపీ లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్ పత్రాలు ఆయన సత్యమని ఈటెల జమున ప్రత్యేకంగా పూజలు చేయించారు. షామీర్పేట కట్టమైసం ఆలయంలో అమ్మవారి దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఇక కాసేపట్లో వారు నామినేషన్ వేయడానికి బయలుదేరున్నారు. అలాగే రఘునందన్ రావు సైతం మెదక్కు అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి చెప్పండి, అంటే మొదటి రోజే పూర్తి స్థాయిలో బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు మంచి రోజు కావడంతో సిద్ధమైనట్లు తెలుస్తుంది. సో ఈరోజు పూర్తిగా బీజేపీ నేతలు ఎవరెవరు నామినేషన్లు వేస్తున్నారో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. రాష్ట్రంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు నామినేషన్లకు సన్నద్ధమయ్యారు. ఈరోజు మా శుభ దినము, మంచి రోజు, దశమి, గురువారము, ఈ రెండు కలిసి వస్తున్నాయనే ఉద్దేశం చాలా మంది ఈ రోజు నామినేషన్ వేసిన సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బీజేపీకి చెందినటువంటి రఘునందన్ రావు మెదక్ లో భారీ ర్యాలీ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇటువైపు మహబూబ్ నగర్ లో డికే అరుణ, అదే విధంగా మల్కాజ్గిరికి సంబంధించి ఈటెల రాజేందర్, ఈ ముగ్గురు ఈ రోజు నామినేషన్ వేస్తా ఉన్నారు. ఈ ముగ్గురు నామినేషన్లకు కూడా కేంద్ర మంత్రులు, అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు హాజరవుతా ఉన్నారు. ముగ్గురు, అంటే 3 చోట్ల ముగ్గురు నామినేషన్ వేస్తే కేంద్ర మంత్రులు హాజరవుతున్నారు. అంటే ఎన్నికల్లో గెలుపు కోసం కేంద్ర పార్టీ ఏ రకమైనటువంటి చిత్తశుద్ధితో ఉందన్న విషయం దీన్ని స్పష్టం చేస్తా ఉంది. గతంలో నామినేషన్ దాఖలు చేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి, అనేక మంది నామినేషన్ చేశారు. బీజేపీ తరఫున కూడా చాలా మంది నామినేషన్ దాఖలు చేశారు. కానీ ప్రత్యేకంగా కేంద్ర మంత్రులు వచ్చి భారీ ర్యాలీ నిర్వహించి రోడ్ షో నిర్వహించి అంటే నామినేషన్ల రోజే ప్రచారాన్ని ముమ్మరంగా హోరెత్తించాలన్న సంకల్పంతో ఉన్నది. అంటే ఖచ్చితంగా తెలంగాణ మీద పట్టు కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందని మనం భావించాల్సి వస్తుంది. రేపు కూడా చాలా మంది బీజేపీ నేతలు నామినేషన్ సిద్ధమయ్యారు. ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు అక్కడ నామినేషన్ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ వస్తుందని చెప్పేసి ఇంతకుముందే ప్రకటించారు. అంటే ఈ రకంగా చూస్తా ఉంటే ప్రతి చోట నామినేషన్ల దాన్ని కూడా సాదా సీదాగా కాకుండా భారీ ఎత్తున నిర్వహించాలి, శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఉరగలెత్తించాలి అన్న లక్ష్యంతో బీజేపీ ఉన్నదనే విషయం ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. మరోవైపు ఇప్పటికే డీకేఆర్ నామినేషన్ దాఖలుకు తన నివాసం నుంచి, అంటే తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరారు. అదేవిధంగా ఈటెల రాజేందర్ కూడా నామినేషన్ దాదాపుగా దాఖలు చేశారు. కలెక్టరేట్ లో కార్యాలయంలో ఉన్నారు. రఘునందన్ రావు కాసేపట్లో కలెక్టరేట్ వెళ్లి అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు. అంటే మెదక్ రామదాస్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ రోడ్ షో నిర్వహించాలని జిల్లా, అంటే పార్లమెంటు మొత్తంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. శ్రేణులు భారీగా మెదక్ వైపు తరలి వస్తా ఉన్నాయి. ఇక్కడ చూస్తా ఉంటే షామీర్పేటలో కూడా మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ నేతలు భారీ ఎత్తున తరలి వచ్చారు. మహబూబ్ నగర్ లో కూడా భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. మరోవైపు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా వంశీచంద్ర రెడ్డి కూడా ఈరోజు నామినేషన్ దాఖలుకు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్, అంటే నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం చుట్టూతో కూడా కొన్ని ఆంక్షలు విధించి పరిమిత సంఖ్యలో కేవలం 5 మంది మాత్రమే నామినేషన్ దాఖలు చేసి రావాలి. పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి వెళ్లేటప్పుడు కేవలం 5 మందికి మాత్రమే అనుమతిస్తామని చెప్పి పోలీసులు ఆంక్షలు విధించారు. అంటే నిబంధనల ప్రకారం వివరించాలి, లేదంటే కేసులు నమోదని చెప్పడంతో అభ్యర్థులు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. పార్టీ కార్యకర్తలు బాధ్యులు, అంటే ఎవరైతే ఎన్నికల నిర్వహణ కోసం పార్టీల తరఫున ఉన్నటువంటి బాధ్యతలు ఇచ్చారో వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు తీసుకుని కార్యకర్తలకు ఎప్పటికప్పుడు సూచన చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా చూస్తుంటే తెలంగాణలో బీజేపీ కనీసం 10 స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అధిష్టానం అందుకు సంబంధించి ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, అభ్యర్థుల ప్రచారము తదితర అంశాలన్నింటి మీద అమిత్ షా టీం ప్రత్యేకంగా నిఘా పెట్టింది. అంటే నియోజకవర్గాల వారిగా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో మకాం వేసినటువంటి అమిత్ షా టీం సభ్యులు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి రాష్ట్ర కార్యాలయంలో ఏ రకమైన కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, పార్టీ అభ్యర్థులకు కానీ శ్రేణులకు కానీ ఏ రకమైన సూచనలు వెళ్తా ఉన్నాయి, ఈ ప్రచార సరళి ఏ రకంగా ఉంది, పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్న విషయాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు పసిగట్టి కేంద్ర పార్టీకి అందిస్తా ఉన్నారు. అంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉన్న నేపథ్యంలో పార్టీకి కొంత కళ్ళెం వేయాలి, కాంగ్రెస్ పార్టీకి కళ్ళెం వేయాలి. ఎట్లాగో కర్ణాటకలో బీజేపీ హవా కొనసాగుతున్న ఉద్దేశంతో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం తెలంగాణలో కూడా బీజేపీ హవాయే ఉండాలి,
అన్న కోణంలో ఆలోచిస్తుందని, అంటే నామినేషన్లకు కేంద్ర మంత్రులను పంపించడం, కేంద్ర మంత్రులతో ర్యాలీలు, భారీ సభలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయడము, ఇవన్నీ చూస్తా ఉంటే కొంత బీజేపీ తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.